హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి. ఇక తల్లి, నువ్వు ఎందుకమ్మా చింతిస్తున్నావు? నీ సాయి తండ్రి ఈరోజు నీతో మాట్లాడాలని నీ ముందుకు వచ్చాడు. నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో, ఏ బంధం గురించి అయితే బాధపడుతున్నావో నీకు సమాధానం చెప్పాలనే వచ్చాను తల్లి. నీకు నచ్చిన నెంబర్లో ఒక నెంబర్ తాకు తల్లి. నువ్వు ఏ వ్యక్తి గురించి అయితే ఆలోచిస్తున్నావో, ఏ బంధం గురించి అయితే ఆలోచిస్తున్నావో దాన్ని నీ మనసులో తలుచుకొని, అతని పేరు తలుచుకొని ఒక నెంబర్ అయితే తాకు తల్లి అయితే మన బాబాగారు అంటున్నారండి. అసలు ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నాడు, నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో మన బాబాగారి మాటల్లో తెలుసుకుందాం. బాబాగారిని స్మరిస్తూ ఆ 3 కుండల్లోనే ఒక కుండ మీద నెంబర్ అయితే మీరు తాకండి ఫ్రెండ్స్. ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే చెప్తున్నారు. నువ్వు ఏ వ్యక్తిని అయితే మనసులో తలుచుకొని నెంబర్ తాకావో ఆ వ్యక్తికి మీపై 100%లో 50% మాత్రమే నీ మీద మంచి అభిప్రాయం ఉంది. మిగతా 50% అనేది తనకున్న బంధువుల కానీ, తన స్నేహితుల వల్ల కానీ నీ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు బిడ్డ. 100లో 50% మాత్రమే అతనికి నీపైన ఇష్టం ఉంటుంది. మిగతా 50% ఇష్టం ఉన్నట్టు మీపై నటిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తికి లోకంలో ఉన్న వారందరూ ఏమనుకుంటున్నారు, బంధువులు ఏమనుకుంటున్నారు, స్నేహితులు ఏమనుకుంటున్నారు, నా పరువు ఏమైపోతుందో, చులకనైపోతానేమోనని ఎక్కువగా నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఏ తప్పు చేయకపోయినా సరే వీళ్ళు చెప్పిన మాటలు విని తన ప్రవర్తన అనేది మారిపోతుందమ్మా. అయినా సరే నువ్వు దిగులు చెందవద్దు, బాధపడవద్దు. తప్పకుండా మీ మధ్య ఉన్న ప్రేమ అనేది మీ ఇద్దరిని తప్పకుండా ఒకటి చేస్తుంది, మీ ఇద్దరిని కలుపుతుంది. నువ్వంటే ఏమిటో, ఆ వ్యక్తి గురించి ఎంతగా ఆలోచిస్తున్నావో, ప్రేమ అభిమానాలు ఎంతగా ఉన్నాయో త్వరగా ఆ వ్యక్తికి తెలుసుకునేలాగా జరుగుతుంది. అంతేకాదు తల్లి, మీ ఇద్దరు ఒకరి మీద ఒకరి అర్థం చేసుకొని సంతోషంగా ఉంటారు. మీరు ఆశ్చర్యపరిచేలాగా ధనలాభం మీకు చేకూరుతుంది. అంతేకాదు మీ ఇద్దరు త్వరలోనే కలిసి ఆ షిరిడీకి రాబోతున్నారు. నా దర్శనం చేసుకొని సంతోషంగా ఉండబోతున్నారు తల్లి అయితే మన బాబాగారు. మొదటి నెంబర్ తాగిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ కూడా తాగిన వారి నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నువ్వు ఏ వ్యక్తిని అయితే మనసులో తలుచుకొని కుండను తాగావో ఆ వ్యక్తి చాలా మంచివాడమ్మా. ఆ వ్యక్తికి నీపైన చాలా నమ్మకము, ప్రేమ, విశ్వాసము ఉంటాయి. మరి ఎందుకు బాబా మేము ఎప్పుడు కూడా ఒకరికొకరు గొడవ పడుతూ ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటున్నాము అని నా దగ్గర చెప్పుకొని బాధపడుతున్నావు కదమ్మా. దానికి కారణం ఏంటో తెలుసా? మీ పైన ఉండే నరదిష్టి మాత్రమే. ఆ నరదిష్టి మిమ్మల్ని విడిపోయేలా చేస్తుంది. మీ పైన చెడు ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. మీ చుట్టుపక్కల ఉన్న బంధువులు కానీ, స్నేహితులు కానీ మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఎంతో చక్కగా ఉంటున్నారు అని ఒకరు అనుకోవడం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా అయింది తల్లి. అందుకే ఒకరికొకరు నిందించుకుంటూ గొడవలు పడుతూ మనశ్శాంతి ఉండలేకపోతున్నారు. మీరు చాలా మంచిగా ఉంటున్నారని, మీరు చాలా సంతోషంగా ఉంటున్నారని మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి కూడా నచ్చటం లేదు. మీరు ఎప్పుడెప్పుడు విడిపోతారా, గొడవలు పడుతూ ఉంటారా అనేది ఎప్పుడు అనుకుంటూ ఉంటున్నారు. మీరు ఏ వ్యక్తి పేరునైతే తలుచుకొని మనసులో ఆ కుండను తాకారో దానికి సంబంధించిన బంధువులు, స్నేహితులే తల్లి ఇదంతా చేస్తున్నది. నీపై వారికి చెడు ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ ఈ 2వ కుండని మీకోసం కానీ, మీ భార్య కోసం కానీ, మీ పిల్లల కోసం కానీ, లేదంటే మీ భర్త కోసం కానీ తాకినట్లయితే త్వరలోనే మీ పైన చాలా ఎక్కువ ప్రేమాభిమానాలు కలిగి ఉండేలాగా నువ్వే చూస్తావు కదా. తప్పకుండా మారుతారు. నీ గొప్పతనం గురించి వారు తప్పకుండా తెలుసుకుంటారు. వారు తప్పు వాళ్ళు తెలుసుకుని మీ దగ్గరికి రాబోయే కాలం చాలా దగ్గరలో ఉందమ్మా. ఆ క్షణం నువ్వు నాతో అంటావమ్మా, బాబా మీరు చెప్పిన మాట అక్షరాల నిజం. ఎప్పటి నుంచి మీరు మంచి రోజులు ఇస్తున్నారు, మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను తండ్రి అని 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా మంచి సందేశం అందించారండి.
ఇప్పుడు 3వ నెంబర్ కుండ తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా అంటున్నారు. 3వ నెంబర్ కుండను ఏ వ్యక్తి కోసం తాకారో ఆ వ్యక్తికి అయితే మీ దగ్గరికి రాకుండా కొన్ని అడ్డంకులు అనేటివి వేయడానికి చాలామంది పోటీదారులు ఉన్నారు. చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు వీళ్ళు మాటలు చెప్పిన మాటలు విని మిమ్మల్ని అపార్థం చేసుకొని ఎప్పుడు కూడా లోకంలో ఉన్న వాళ్ళంతా ఏమనుకుంటారో, ఏం చేస్తారో, ఎంతగా అభిమానిస్తారో అని ఆలోచిస్తున్నారు. నీ పైన ప్రేమ కన్నా వారి మీదే ఎక్కువగా ఆలోచన ఉంది. అయినా సరే ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా. తప్పకుండా నీ ప్రేమను వారు తెలుసుకుంటారు. ఆ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం తల్లి. నీపై ప్రేమ చాలా ఉంది. కానీ వారి మాటలు వీరి మాటలు విని ఆ వ్యక్తిలో మార్పు అనేది రావడం జరిగింది. తప్పకుండా ఆ వ్యక్తిలో మార్పు అనేది వస్తుందమ్మా. ఆ వ్యక్తికి మీకు మధ్యలో దూరం కొంతకాలం మాత్రమే తల్లి. తప్పకుండా అతను అర్థం చేసుకొని నీ వద్దకు వస్తాడమ్మా. అలాగే నీ భర్త కోసం ఎంతగానో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నావు కదమ్మా. తప్పకుండా నీ భర్తలో మార్పు వచ్చి నీ వద్దకు నేను చేరుకుంటాడు తల్లి. ఆర్థిక ఇబ్బందులతోటి, అప్పుల బాధతోటి ఎంతో బాధపడుతున్నాం బాబా అనుకుంటున్నావు కదమ్మా. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులని తొలగిపోయి మీకు కావాల్సిన ధనం మీకు అందేలా చేస్తానమ్మా. ఆ ధనంతో మీ అప్పులు తీర్చుకొని ఆనందంగా సంతోషంగా ఉండండి. నీకున్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలన్నా, అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తల్లి 4 కర్పూరం బిళ్ళలు తీసుకొని 4 లవంగాలు తీసుకొని వాటిని వెలిగించి ఆ మంటని ఇల్లంతా కూడా చూపించు తల్లి. అలా చూపించడం వలన ఎక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది తల్లి. ఇది అక్షరాల సత్యం. ఇది ప్రతిరోజు చేసి చూడమ్మా. నీ జీవితంలో మార్పును నువ్వే చూస్తావు. నువ్వు అనుకున్నవన్నీ కూడా జరిగి ఆనందంగా సంతోషంగా ఉంటావు తల్లి. అయితే మన బాబాగారు చక్కటి సందేశం ఈరోజు అందిస్తున్నారు కదండి. కాబట్టి తల్లి ఇంకా నీకు అన్నీ చేకూరుతాయి. మీ బిడ్డలు మీ ఇద్దరు త్వరలోనే కలిసిన షిరిడీకి రాబోతున్నారు. దర్శనం చేసుకొని సంతోషంగా ఉండబోతున్నారు. అయితే మన బాబాగారు ఈ విధంగా మనకైతే చెప్పారు కదండి. కాబట్టి ఇక బాబాగారు మనకు చెప్పిన అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే మనకంతా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు అంతా మంచి జరుగుతుంది. ప్రేమ విశ్వాసము ఉన్నాయి. మరి ఎందుకు బాబా మేము ఎప్పుడు కూడా ఒకరికొకరు గొడవ పడుతూ ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటున్నాము అని నా దగ్గర చెప్పుకొని బాధపడుతున్నావు కదమ్మా. దానికి కారణం ఏంటో తెలుసా? ఈ పైన ఉండే నరదిష్టి, ఆ నరదిష్టి మిమ్మల్ని విడిపోయేలా చేస్తుంది. మీ పైన చెడు ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. మీ చుట్టుపక్కల ఉన్న బంధువులు కానీ, స్నేహితులు కానీ మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఎంతో చక్కగా ఉంటున్నారని వారు ఒకరికొకరు అనుకోవడం వలన మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది తల్లి. అందుకే ఒకరికొకరు నిందించుకుంటూ గొడవలు పడుతూ మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు. మీరు చాలా మంచిగా ఉంటున్నారని, మీరు చాలా సంతోషంగా ఉంటున్నారని మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి కూడా నచ్చటం లేదు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. సర్వేజన సుఖినో.